పరిస్థితి ఏంటి సార్? అంటే లిక్కర్ కేసులో అరెస్ట్ అయితే రాజకీయాలను నడపడం కోసం భారతి గారు రంగప్రవేశం చేస్తారనేటువంటి ఒక ప్రచారం జరుగుతూ ఉంది. అదేవిధంగా బై ఎలక్షన్స్ కనుక వస్తే ఏది ఇప్పుడు ఎమ్మెల్యే డిస్క్వాలిఫికేషన్ అయ్యి లేదా వాళ్ళు రాజీనామాలు చేస్తే పులివెందుల బరిలో నుంచి భారతి గారిని రాజకీయాల్లోకి తీసుకురావాలి అనేటువంటి ఒక చర్చ పార్టీలు వైఎస్ఆర్సీపీ పార్టీలో జరుగుతుందనేటువంటి అంశం నడుస్తుంది. ఒక అంశం ఏంటంటే భారతి గారు రాజకీయాల్లోకి రావటం, ఒక మహిళ రాజకీయాల్లోకి రావటం స్వాగతించాల్సినటువంటి పరిణామమే. అదేమీ నేరం కాదు, అదేమీ అట్లా రావటం అనేటువంటి తప్పు కాదు. రాజకీయాల్లోకి రావటం, ప్రజాసేవ చేయాలని వచ్చి ప్రజాసేవ చేస్తే మంచిదే. అందుట్లో మహిళలను రాజకీయాల్లోకి రావాలి అని చెప్పని డిమాండ్ చేసేటప్పుడు మహిళలు రాజకీయాల్లోకి వచ్చేటప్పుడు దాన్ని ఖచ్చితంగా స్వాగతించాల్సినటువంటి అంశం. అయితే ఇక్కడ సబ్జెక్ట్ ఏంటంటే వైఎస్ఆర్సీపీ పార్టీలో జగన్మోహన్ రెడ్డి గారి తర్వాత ఎవరు అనేటువంటిది ఒక నడుస్తూ ఉంది. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు లీడ్ చేస్తారు, ఇప్పటికే వాళ్ళు పూర్తిగా పార్టీలో ఒక మెయిన్ లీడర్షిప్లో ఉన్నారనేది. లేదు జగన్మోహన్ రెడ్డి గారి తరఫున సజ్జల రామకృష్ణారెడ్డి గారే రన్ చేస్తారనేటువంటిది ఒకటి ఉంది. లేదు వీళ్ళిద్దరూ కూడా కాదు, ఇప్పుడు భారతి గారే మొత్తం లీడ్ చేస్తారని ఒక రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ సమక్షంలో ఎట్లా పొలిటికల్ స్ట్రాటజీ ఎట్లా జరుగుతుంది, జిల్లాల్లో ఎట్లాంటి సమీకరణాలు ఉన్నాయి, ఎక్కడ ఎట్లాంటివి ఉన్నాయి, లీడర్షిప్లో ఎట్లా ఉన్నారు, వాళ్ళ బ్యాక్గ్రౌండ్స్ ఏంటి, వాళ్ళ యొక్క ఆలోచన విధానాలు ఏంటి అనేటువంటి వాటిపైన తను చర్చ జరుపుతుంది అనేటువంటిది ఒకటి ఉంది. ఎవరైనా కానీ ఏ నాయకుడైనా కానీ జగన్మోహన్ రెడ్డి గారు లాంటి నాయకుడు, అందుట్లో ఆయన లాంటి నాయకుడు అధికారాన్ని పక్కన వాళ్ళ చేతుల్లో పెడతారా? తల్లి చెల్లినే రాజకీయం కోసం వద్దు, అధికారానికి అవకాశం ఇవ్వము అని చెప్పని దూరంగా పెట్టిన వ్యక్తి మరి ఇంకొకరికి సజ్జల రామకృష్ణారెడ్డి గారికో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికో లేదా XYZకో ఇస్తారా? ఎవ్వరు ఆయనే కాదు, ఎవ్వరు ఒట్టి మాట్లాడట్లా ఎవరైనా ఇస్తామన్నారంటే ఇదిగో నీకు ఇస్తాము నువ్వే చూడు పార్టీని వైసీపీని అని చెప్పని ఆయన ఎవరికైనా చెప్పారంటే వాళ్ళు అది నమ్మి వాళ్ళు కోట్లు ఖర్చు పెట్టో లేకపోతే శ్రమ చేశారంటే అదంతా తూచి అబద్ధం. నేనేమంటానంటే జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ సతీమణికి ఇస్తారు, లేదంటే రాజకీయాల్లోకి రావాలని వాళ్ళ పిల్లలు కనుక స్టడీస్ అయిపోయి వస్తే వాళ్ళకి అవకాశం ఇస్తారు. కానీ తల్లికి చెల్లికి అవకాశం అయినటువంటి వాళ్ళు బయట వాళ్ళకి ఇస్తారా? అంటే ఇది ఎప్పుడైనా రావాల్సిందే, ఎప్పుడైనా జరగాల్సిందే. ఇప్పుడు కొంత తన్నే తీసుకొస్తున్నారు అని అంటున్నారు. అయితే ఇక్కడ ఆ చర్చ ఎందుకు వచ్చింది, పొలిటికల్గా ఎందుకు అటువంటి పరిణామాలు ఉన్నాయి అని అంటే వైఎస్ఆర్సీపీ పార్టీకి ఈ లిక్కర్ కేసు విషయంలో జగన్మోహన్ రెడ్డి గారికి ప్రమాద గంటికలు మోగుతున్నాయి. ఈడీ ఎంటర్ అయిన తర్వాత చాలా అంశాలను బయటకు తీసుకొచ్చింది. సునీల్ రెడ్డి, అనిల్ రెడ్డి లాంటి వాళ్ళ యొక్క పాత్రను నిర్ధారించింది. ఈ కంపెనీలు మొత్తం టాంజానియానో కొమరియానో ఎక్కడికో పోయినాయి డబ్బులు, అవన్నీ బయటకు వస్తే ప్రమాదం ఏర్పడుతుంది అనేటువంటి ఉద్దేశంతో తీసుకొస్తున్నారేమో అనేటువంటి అనుమానం కలుగుతూ ఉంది. సముద్రాలన్నీ చేయగలరంటారా? ఇప్పుడు సాక్షి మీడియాని తనే నడుపుతా ఉన్నారు. మరి ఇప్పటి వరకు తన మీద భారతి గారి మీదే షర్మిల తన మీదే మాట్లాడింది, లేదా ఇతరులు చాలామంది మాట్లాడేటప్పుడు ఆమె బ్యాక్ అండ్ మొత్తం ఆమె నడిపించిద్ది అంటారు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆమె చెప్పిందే వినాలి అనేటువంటి అంశాన్ని కూడా షర్మిల గారే మాట్లాడారు. అంటే మొత్తం కీ తానే తిప్పుతుంది అన్నప్పుడు తను సమర్థరాలు అయితేనే కదా కీ తిప్పగలిగింది. అంటే తన మాట చెల్లుబాటు అవుతుంది, తన దగ్గర సమర్థత ఉంటేనే కదా తన మాట చెల్లుబాటు అవుతుంది. కాబట్టి తన దగ్గర కొన్ని క్వాలిటీస్ ఉంటాయి, 100% తనకు ఒక బెటర్ ఇది ఉండి ఉంటుంది. అందుకని ఒక్కటేందంటే తను రాజకీయాల్లోకి వస్తే విద్వేషపూరితమైనటువంటి రాజకీయాలు, కక్ష సాధింపు రాజకీయాలు, ప్రజలకు నష్టం చేసేటువంటి రాజకీయాలని విడనాడి ప్రజలతో మమేకమై ప్రజలతో కలిసి పనిచేసేటువంటి రాజకీయాలను కనుక చేస్తే జగన్మోహన్ రెడ్డి గారి కంటే కూడా తనకే మంచి గుర్తింపు వస్తుంది, మంచి పేరు వస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు అంటే కక్ష సాధింపు రాజకీయాలకి కేర్ ఆఫ్ అడ్రస్గా ఒక బ్రాండ్ అంబాసిడర్గా మిగిలిపోయాడు.
ఒక అవినీతి అంటే ఆయన ఏం చేశాడు అని అంటే సిబిఐ ఈడీ కేసులు చెప్తున్న అంశాలను బట్టి అవినీతి కేసులకి ఆయన ఒక కేర్ ఆఫ్ అడ్రస్గా ఉండిపోయారు. కానీ భారతి గారి మీద అవి లేవు. తను గనక అటువంటి వాటికి దూరంగా ఉండి గనక చేయగలిగితే జగన్మోహన్ రెడ్డి గారి కంటే భారతి గారికి మంచి పేరు వస్తుందనేటువంటి అభిప్రాయం అయితే ఉంది. చూడాలి మరి. ఐసి గారు గుడ్ ఈవినింగ్ అండి. అంటే నెంబర్ 2 పొజిషన్లోకి వస్తారా, నెంబర్ 1 పొజిషన్లోకి వస్తారా భారతి గారు? వంశీ గారు, అంటే ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు చూస్తే మాత్రం పార్టీ పగ్గాలు భారతి గారు ఏమన్నా చేపడతారేమో అన్న అనుమానాలు వస్తున్నాయి. ముఖ్యంగా ఇటీవల కాలంలో దాదాపు ఒక 2-3 నెలల నుంచి, అందులో ఈ మధ్య ఒక నెల రోజుల నుంచి కూడా పార్టీలో ఉన్న ముఖ్య నాయకులు అందరితో కూడా భారతి గారు స్వయంగా సంప్రదిస్తున్నారంట వంశీ గారు. గతంలో ఎప్పుడు కూడా రాజకీయాలు కానీ పార్టీ వ్యవహారాలు కానీ జగన్మోహన్ రెడ్డి గారే చూసుకునేవాళ్ళు. భారతి గారు పూర్తిగా వ్యాపారానికి సంబంధించి కుటుంబానికి సంబంధించి మాత్రమే పరిమితి అయ్యేవాళ్ళు. కానీ ఈ రోజు డైరెక్ట్ గా పార్టీలో ఆమె ఇంటర్వ్యూన్ అవుతున్నారు అని అంటే, దాంతో పాటు ఈ రేపు 24వ తారీఖున జరిగే సమావేశంలో, ముఖ్య నేతల సమావేశంలో ఎమ్మెల్యేలు అండ్ ఎంపీలు ఇద్దరు కూడా జగన్ గారితో సహా అందరూ కూడా రాజీనామా చెయ్యాలి అని చెప్పి ఒక నిర్ణయం తీసుకోబోతున్నారన్న వార్తలు వస్తున్నాయి వంశీ గారు. ఈ నేపథ్యంలోనే ఒకవేళ అలాంటి నిర్ణయమే గనక తీసుకుంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి వచ్చే అవకాశమే లేదు అని అనేది ఆయన చెప్తున్నారు. కాబట్టి ఎంపీగా జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి అవినాష్ రెడ్డి గారితో రాజీనామా చేయించి ఎంపీగా జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి ఇక్కడ భారతి గారితో ఈ పులివెందల ఎమ్మెల్యేగా పోటీ చేయిస్తారేమో అన్న ఒక అవకాశం కూడా లేకపోలేదని అనేది వినిపిస్తోంది. దీంతో పాటు లిక్కర్కి సంబంధించి కానీ లేదా ఇతర అంశాలకు సంబంధించి కానీ ఒకవేళ జగన్మోహన్ రెడ్డి ఏమన్నా అరెస్ట్ కావాల్సిన పరిస్థితిలో ఇలా వస్తే ఖచ్చితంగా భారతి గారే పార్టీని మొత్తం కూడా ఆమె తీసుకుంటారు, పగ్గాలంటారు. కానీ ఇక్కడ భారతి గారికి సంబంధించి వంశీ గారు ఒకటి, ఇంతకు ముందు షర్మిల ఒక మాట అన్నారు కదా, వైఎస్ షర్మిల రిమోట్ చంద్రబాబు నాయుడు చేతిలో ఉంది అని అన్నప్పుడు మీ రిమోట్ ఎక్కడుంది, భారతి చేతిలో ఉందా అని చెప్పి ఆమె ఇండైరెక్ట్ గా ఆ రోజే అన్నారు. అంటే ఒకవేళ ఆమె ప్రత్యక్షంగా రాజకీయాల్లో లేకపోయినా అన్ని వ్యవహారాలు కూడా ఆమె నడుపుతారు అని అనేది, అదేవిధంగా అందరితో కూడా మింగిల్ అవుతారు చాలా తేలిగ్గా అని అనేది ఉంది వంశీ గారు. మంచి అడ్మినిస్ట్రేటర్ అనేది అయితే ఉంది. రైట్ అజిత్ గారు, రైట్ అండి, థ్యాంక్ యూ.